ముఖ్యాంశాలు. జాతీయ రహదారులు, రైల్వే, విమానాశ్రయ, భూ సంబంధ అంశాలపై సమీక్ష. జీలుగుమిల్లి, పట్టిసీమ, ఎన్హెచ్ భూసేకరణపై సమగ్ర వివరాలు అందజేయాలి. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి జాతీయ రహదారి మార్గంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. కలెక్టర్ పి. ప్రశాంతి. నగరంలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 41.78 లక్షలతో 37, 42, 43 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భరత్, నువ్వు అవినీతి చక్రవర్తివి. బీసీలను గౌరవించి పదవులు ఇచ్చింది టీడీపీయే. వైసీపీ పాలనలో బీసీలకు కుర్చీలు, నిధులు లేని కార్పొరేషన్లు. రౌతును కోఆర్డినేటర్గా తప్పించిన భరత్. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివృద్ధి సామ్రాట్. మీడియాతో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, నక్కాదేవి ప్రసాద్, ఇన్నమూరి దీపు. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నిబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరణ తదితర అంశాలపై విమానయాన, ఎన్హెచ్, రైల్వే అధికారులతో డిఆర్ఓ, ఆర్డీఓల సమక్షంలో కలెక్టర్ ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఈరోజు సమావేశంలో జాతీయ రహదారులు, రైల్వేలకు చెందిన 13 అంశాల ప్రగతి వివరాలను సమీక్షించడం జరిగిందని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారి మార్గం విషయంపై దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి, పట్టిసీమ గ్రామానికి అనుసంధానం చేస్తున్న జాతీయ రహదారి మార్గంలో భూసేకరణపై సమగ్ర వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టిసీమ నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రహదారి మార్గం కలపడంతో పాటు పట్టిసీమ నుంచి కొవ్వూరుకి ప్రతిపాదించిన జాతీయ రహదారి మార్గంపై సమీక్షించడం జరిగింది. సమగ్ర నివేదికను ఇరిగేషన్, ఎన్హెచ్, ఆర్ఎండ్బి, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై ఎన్హెచ్ అధికారులు డిసెంబర్ 23, 26 తేదీల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ రాణి సుస్మిత తెలియజేశారు. ఈ విషయమై విజయవాడ ఎన్హెచ్ అధికారితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి సమగ్ర వివరాలు అందజేయాలని కోరడం జరిగింది. రహదారుల పనులు చేపట్టడంలో వార్తా అధికారులు కూడా తదుపరి సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి రానున్న సమావేశం నాటికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ సంబంధిత అధికారులు హాజరయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భూసేకరణకి చెందిన నిధుల కేటాయింపు విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. తొలుత విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియలో మ్యూటేషన్, డ్రైనేజీ, విద్యుత్ సంస్థల ద్వారా ప్రతిపాదిత పనుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్షించారు. ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా ప్రక్రియ జరుగుతున్నట్లు ఎయిర్పోర్ట్ పీడీ జ్ఞానేశ్వర్ తెలియజేశారు. జాతీయ రహదారి మార్గంలో సుందరీకరణ పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. అదేవిధంగా గతంలో ఎస్పీతో కలిసి బ్లాక్ స్పాట్ ప్రాంతంలో పర్యటించి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఇప్పటి వరకు హ్యాబిటేషన్ జాతీయ రహదారిపై అనుసంధానమవుతున్న ప్రాంతాలలో ఎటువంటి లైటింగ్ ఏర్పాటు చేయలేదని, అందువల్ల ప్రమాదాలు సంభవించడమే కాకుండా మృతి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఎన్హెచ్పిడి సురేంద్రబాబు, రైల్వే ఏఈ కె అశోక్ కుమార్, రైల్వే ఎస్ఎస్ ఈజీ శ్రీనివాసరావు, జిల్లా ఆర్ఎండ్బి అధికారి ఎస్బివి రెడ్డి, కొవ్వూరు ఈఈ రూప్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ఎండి ఆలీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా 37, 42, 43 డివిజన్లలో 41.78 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం బ్రదరన్ చర్చ్ వద్ద రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో ప్రజలకు అవసరమైన నగరంలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిని గాలికి వదిలేసి డివైడర్లకు బిల్లులు అతికించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 3,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని అన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సాంస్కృతికి రాజధాని రాజమండ్రి, ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తామన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, నక్కాదేవి వరప్రసాద్, ఉర్లంకల లోకేష్, తంగెళ్ల బాబీ, జి రామకృష్ణ, మల్లా వెంకటరాజు, పిల్లి శ్యామ్, దాస్యం ప్రసాద్, పాలవలస భద్రం, సలాది ఆనంద్, కందికొండ అనంత్, వానపల్లి శ్రీనివాస్, చిటికన సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 43, 42, 37 ఈ 3 వార్డుల్లోని గత 5 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని 5-6 నెలల్లో గ్రహించి మరి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు గత 10 రోజులుగా మొదలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు అవసరమైన కనీస రోడ్డు డ్రైను చేయకుండా అనవసరమైన మీ కళ్ళెదురుగుండా కనపడతా ఉంది డివైడరు, దానికి బిల్లలు, ఫుట్పాత్లు, అనవసరమైన ఫుట్పాత్లని తప్పు పట్టట్లేదు, డివైడర్లు దాని డెకరేషన్ని తప్పు పట్టట్లేదు. ఎక్కడ అవసరం అక్కడ చెయ్యాలి. అవసరమైన చోట చేయకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు ఏది అవసరమో, ప్రజలు దేని వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నిటిని గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ సమస్య ఉందన్న మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మొన్ననే గౌరవ మంత్రి గారు వచ్చారు, నారాయణ గారు. ఆయన కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్స్ అన్నీ కూడా రెడీ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ప్రతి వార్డులోని ఏంటి అవసరాలు, అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టవలసి ఉంటే, కార్పొరేషన్ సైట్ ఉంటే ఎలా కట్టాలి, ఏంటి, వీటన్నిటిపైన కూడా ప్రతిపాదనల్ని స్వీకరించి దాంతో ఏదైనా సుమారుగా ఒక 1500 నుంచి 1600 కోట్లు, అంటే ఒక 1600 crores పుష్కరాల ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. కేంద్రం పంపించిన 1000 కోట్ల ఎస్టిమేట్స్ కాకుండా ఇది అదనంగా మరొక 1500 కోట్లు. వీటన్నిటితోటి రాబోయే రోజుల్లోని రాజమహేంద్రవరం సిటీతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అది రాజమండ్రి రూరల్ కానివ్వండి, రాజనగరం కానివ్వండి, వాటిని కూడా ఒక కలెక్టివ్గా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని అతి దగ్గరలో ఎన్డీఏ కూటమి తీసుకోబోతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలోని గాలి ఎంపీ మార్గాని భరత్రం అవినీతి చక్రవర్తిగా పేరుగాంచారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు
తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ బీసీలను గౌరవించి కీలక పదవులు కట్టబెట్టేది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. వైసీపీ పాలనలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం కుర్చీలు, నిధులు కూడా లేకుండా చేశారని ఆయన విమర్శించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆనాడు బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావును సిటీ కోఆర్డినేటర్గా తప్పించారని, పాలిక శ్రీనుకు ఏ పదవి లేకుండా పక్కన పెట్టేశారని, అప్పుడు వారికి బీసీలు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. కుడుపూడి సత్యబాబును రాష్ట్ర సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్గా టీడీపీ నియమించిందని, ఇటీవల ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో 40,000 మెజారిటీతో గెలవకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చెప్పిన భరత్ 73,000 తేడాతో చిత్తుగా ఓడిపోయిన రాజకీయాల నుంచి ఇంకా ఎందుకు తప్పుకోలేదని మజ్జి రాంబాబు నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన చల్లా శంకర్రావును ఆర్యాపురం బ్యాంకు చైర్మన్గా చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. గతంలో ఇన్నిస్పేట బ్యాంకు చైర్మన్గా కోళ్లబాబు సొంత ఇమేజ్తో గెలిస్తే జగన్ దగ్గరకు తీసుకుని వెళ్లి మనవాళ్లే గెలిచారని భరత్ గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. భాస్కర్ నగర్ సొసైటీ భూముల్లో జరిగిన అవకతవకలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సరిదిద్దుతున్నారని చెప్పారు. రాజకీయంగా తెరమరుగైన భరత్ తన ఉనికి కాపాడుకునేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 33% నుంచి జగన్ 23%కి తగ్గించారని, ఇదేనా వైసీపీకి బీసీల మీద ప్రేమ అని రాంబాబు ప్రశ్నించారు. బీసీలంతా టీడీపీ వెంట ఉన్నారని, అందుకే భరత్తో సహా ఆ పార్టీ వారంతా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని తెలిపారు. నక్కాదేవి వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ హయాంలోనూ ఆ 2 ప్రభుత్వం మద్యం దుకాణాలు అక్కడే ఉన్నాయని మాజీ ఎంపీ భరత్ తెలుసుకోవాలని హితవు పలికారు. మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు 50,000 రూపాయల వంతున ముడుపులు ఇస్తున్నట్లు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా చెప్పిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు. మద్యం దుకాణాలు ఆదాయం లేక బాధపడుతున్నారు. భరత్కు కావాలంటే మద్యం దుకాణం ఇప్పిస్తామని అన్నారు. ఇసుక నుంచి ముడుపుల ఆరోపణను కూడా నక్కాదేవి వరప్రసాద్ కొట్టిపారేశారు. 2 ఈవీఎంలు పనిచేయక భరత్ 73,000 తేడాతో ఓడిపోయారు. ఆ 2 పనిచేసి ఉంటే 75,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయేవారని అన్నారు. ఇన్నమూరి దీపు మాట్లాడుతూ తనపై భరత్ కార్పొరేటర్గా పోటీ చేయాలని సవాల్ చేశారు. అప్పుడు ఎవరు చోటా నాయకుడో తేలుతుందన్నారు. దేవీ చౌక్, పుష్కర్ ఘాట్, నాసిరకం పనులు చూస్తేనే భరత్ చేసిన అభివృద్ధి ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. 72,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయిన భరత్ ఇంకా రాజకీయాల్లో ఉండడానికి సిగ్గులేదా అని అన్నారు. ఆదిరెడ్డి కుటుంబం మంచితనం వలన నీ ఆటలు సాగుతున్నాయి, మేమైతే నిన్ను ఉపేక్షించమని అన్నారు. ఈ ఊరి నుంచి పంపించేస్తామని దీపు వ్యాఖ్యానించారు. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఉర్లంకల లోకేష్, పిల్లి శ్యామ్, పోలాకి పరమేష్, చాపల చినరాజు, చింతపల్లి నాని, కందికొండ అనంత్, బి శివారెడ్డి, కిలపర్తి నాగభూషణం పాల్గొన్నారు. చల్లా శంకర్రావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. మీరు మాత్రం కోళ్ళబాబు గారు బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైన జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అలాగే 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు? 56 మందికి కనీసం కుర్చీలు కూడా లేవు. కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు. డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క దానికి 12 మంది డైరెక్టర్లు. ఇలాగ 56కి ఇంచుమించుగా 650-700 మందిని మీరు పదవులు వేయగలిగారు, కానీ మీరు బీసీలకి ఏం చేశారు? అలాగే పాపం పాలిక సీనియర్ ఆయన బీసీఏ తీసుకెళ్లారో ఏం చెప్పి తీసుకెళ్లారో తెలీదు, తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని. అలాగే మీ చుట్టూరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎలక్షన్ టైంకి మీ చుట్టూరు కన్నుడు చవకు 1000 కారణాలాగా మీ చుట్టూరు మీ పార్టీ వల్ల మీరు దగ్గర తీసుకోవడం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి మీకు కలిగింది. ఇంత దారుణమైన ఓటింగ్ తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే తీసుకెళ్ళడం, అందరినీ పక్కన పెట్టడం, తీసుకెళ్ళడం, పక్కన పెట్టడం. సూర్యప్రకాశ్ దగ్గర నుంచి అందరినీ మొత్తం టోటల్గా నందిపి సీని గారిని వాడుకున్నారు, కొన్నాళ్ళు ఆయన పక్కన పెట్టారు. అలాగే బాలిక సీని గారిని వాడుకున్నారు, పక్కన పెట్టారు.
ఎవరికి బీసీలకు న్యాయం చేశారు మీరు? ఎవరు ఓసీలకు న్యాయం చేశారు? ఇలా ఉంటే నావీ బ్రాహ్మణ సంఘాన్ని నుంచి దాసి ప్రసాద్కి ఇచ్చాం మేము పదవి. ఇవాళ బీసీ నుంచి కుడుపుడు సత్యబాబు గారికి మంచి పోస్ట్ ఇచ్చారు. అలాగే గుడ్డి రాధా గారికి కానీ గుడ్డి రవి గారికి కానీ మా పోలేక పరమేష్కి వైస్ చైర్మన్ ఇచ్చాం. ఇలా బీసీలు అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా బీసీలని ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు నిన్నగాక మొన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమం పెట్టారు. ఏంటంటే అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరి బాధలు నాకు చెప్పుకుంటే ఇది కరెక్ట్ కాదు, మీ కులాలకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని మీరు మాకు తెలియచేయండి అని చెప్పి ఆయన సొంత ఖర్చులతోటి మీటింగ్ పెట్టించి అందరినీ కూడా ఏ కులానికి ఏ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికే మనం మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అందరికి కూడా ఏ కులాలకి ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా అలా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అది పైన మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే బీసీ మినిస్టర్ గారికి కూడా అది తీసుకెళ్ళి, అలాగే ఎస్సీ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన పాటుపడుతున్నాం. ఇది ఎలా ఉంటే మీకు భాస్కర్ నగర్ సొసైటీ ఎంపీ గారు భరత్ గారు భాస్కర్ నగర్ సొసైటీ నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకునే దాఖలు ఉన్నాయా? ఇవాళ వరకు పట్టించుకునే దాఖలు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు భాస్కర్ నగర్ సొసైటీ పట్టించుకొని అక్కడ అమ్మ అవకతవకలన్నీ కూడా బయటికి తీసి అవన్నీ కూడా సరి చేయడానికి ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు భాస్కర్ నగర్ గురించి కానీ ఆ భాస్కర్ నగర్ సొసైటీ గురించి కానీ అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి కూడా ఈ రోజు కూడా పట్టించుకునే లేదు. ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో లేనిపోని బురదలో మా ఎమ్మెల్యే గారి మీద, మా పార్టీ మీద నడుపుతున్నారు. అసలు బీసీలు అంటే గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలు ముందుకు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ ఇస్తే మీ నాయకుడు దాంట్లో కోసేసి 23% చేయిస్తాడు. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ 33% చేయడం జరిగింది. బీసీలకి ఎప్పుడన్నా ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో న్యాయం జరిగింది. అను బీసీలకి మీ దగ్గరికి కుయ్యల రావణ గారిని పోలీస్ స్టేషన్ నుంచి జీప్ పంపించి ఆ జీపులో ఎక్కించుకొని మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ అవ్వమని అడగడం కోరడం జరిగింది. అలాగే గుడ్డీరావు గారిని పెట్టడం జరిగింది. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మీ మీద నమ్మకం లేక, మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నాడు తప్ప, అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. ఇవాళ బీసీలు అత్యధిక శాతం తెలుగుదేశం సపోర్ట్ చేయడం వల్ల ఈ 73,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వచ్చిందని మీరు మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మాజీ ఎంపీ భరతరామ్ గారు చెప్పడం జరిగింది. సార్, గత ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఎమ్మెల్యేగా 33 ఓట్ల మెజార్టీతో 33,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతే వెంటనే ఆయన పని కట్టుకుని మీరే ఇన్ఛార్జి నుంచి తొలగించి ఏర్పాటు చేశారు. అప్పుడు బీసీ సూర్యప్రకాష్ రావు తెలీదా మీకు? బీసీకి సపోర్ట్ చేయలేని తెలీదా? ఇవాళ 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మిమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే నేను 40,000-50,000 ఓట్ల మెజార్టీతోటి నెగ్గకపోతే నేను రాజకీయం నుంచి తొలగుతాను, నేను నెగ్గినట్టే కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు కనీసం సూర్యప్రకాష్ మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు రప్పించుకోలేకపోయారు. 73 ఓట్లకి 50,000 ఓట్లే మీకు పడ్డాయి, మీరు గ్రహించాలి. అలాగే మేము బీసీకి చల్లా శంకరరావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. మీరు మాత్రం కోళ్ళబాబు గారు బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైన జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అలాగే 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు? 56 మందికి కనీసం కుర్చీలు కూడా లేవు, కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు. డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క దానికి 12 మంది డైరెక్టర్లు. ఇలాగ 56కి ఇంచుమించుగా 650-700 మందిని మీరు పదవులు వేయగలిగారు. కానీ మీరు బీసీలకి ఏం చేశారు? అలాగే పాపం పాలిక శ్రీని గారు, ఆయన బీసీఏ, తీసుకెళ్లారో ఏం చెప్పి తీసుకెళ్లారో తెలీదు, తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని. అలాగే మీ చుట్టూరు మీరు
ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎలక్షన్ టైంకి మీ చుట్టూరు కన్నుడు చవకు 1000 కారణాలాగా మీ చుట్టూరు మీ పార్టీ వల్ల మీరు దగ్గర తీసుకోవడం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి మీకు కలిగింది. ఇంత దారుణమైన ఓటింగ్ తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే తీసుకెళ్ళడం అందరినీ పక్కన పెట్టడం, తీసుకెళ్ళడం పక్కన పెట్టడం, సూర్యప్రకాశ్ దగ్గర నుంచి అందరినీ మొత్తం టోటల్గా నందిపి సీని గారిని వాడుకున్నారు, కొన్నాళ్ళు ఆయన పక్కన పెట్టారు. అలాగే బాలిక సీని గారిని వాడుకున్నారు, పక్కన పెట్టారు. ఎవరికి బీసీలకు న్యాయం చేశారు మీరు? ఎవరు ఓసీలకు న్యాయం చేశారు? ఇలా ఉంటే నావీ బ్రాహ్మణ సంఘాన్ని నుంచి దాసి ప్రసాద్కి ఇచ్చాము మేము పదవి. ఇవాళ బీసీ నుంచి కుడుపుడు సత్యబాబుకి మంచి పోస్ట్ ఇచ్చారు. అలాగే గుడ్డికి రాధా గారికి కానీ గుడ్డికి రవి గారికి కానీ మా పోలక పరమేష్కి వైస్ చైర్మన్ ఇచ్చాం. ఇలా బీసీలను అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా బీసీలని ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు నిన్నగాక మొన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమం పెట్టారు. ఏంటంటే అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరి బాధలు నాకు చెప్పుకుంటే ఇది కరెక్ట్ కాదు, మీ కులాలకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని మీరు మాకు తెలియచేయండి అని చెప్పి ఆయన సొంత ఖర్చులతోటి మీటింగ్ పెట్టించి అందరినీ కూడా ఏ కులానికి ఏ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికే మనం మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అందరూ కూడా ఏ కులాలకి ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా అలా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అది పైన మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే బీసీ మినిస్టర్ గారికి కూడా అది తీసుకెళ్ళి, అలాగే ఎస్సీ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన పాటుపడుతున్నాడు. ఇది ఎలా ఉంటే మీకు భాస్కర్ నగర్ సొసైటీ ఎంపీ గారు భరత్ గారు భాస్కర్ నగర్ సొసైటీ నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకునే దాఖలు ఉన్నాయా? ఇవాళ వరకు పట్టించుకునే దాఖలు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు భాస్కర్ నగర్ సొసైటీ పట్టించుకొని అక్కడ అమ్మ అవగతవకలన్నీ కూడా బయటికి తీసి అవన్నీ కూడా సరిచేయడానికి ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు భాస్కర్ నగర్ గురించి కానీ ఆ భాస్కర్ నగర్ సొసైటీ గురించి కానీ అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి కూడా ఈ రోజు కూడా పట్టించుకునే లేదు. ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో లేనిపోయిన బురదలో మా ఎమ్మెల్యే గారి మీద మా పార్టీ మీద నడుపుతున్నారు. అసలు బీసీలు అంటే గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలు ముందుకు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ ఇస్తే మీ నాయకుడు దాంట్లో కోసేసి 23% చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ 33% చేయడం జరిగింది. బీసీలకి ఎప్పుడన్నా ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో న్యాయం జరిగింది. అలా బీసీలకి మీ దగ్గరికి కుయ్యల రావణ గారిని పోలీస్ స్టేషన్ నుంచి జీప్ పంపించి ఆ జీపులో ఎక్కించుకొని మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ అవ్వమని అడగడం కోరడం జరిగింది. అలాగే గుడ్డిరావు గారిని పెట్టడం జరిగింది. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మీ మీద నమ్మకం లేక, మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నాడు తప్ప. అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. ఇవాళ బీసీలు అత్యధిక శాతం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం వల్ల ఈ 73,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వచ్చిందని మీరు మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్షుడు శ్రీ మార్గాని భర్తరామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పి కూడా మార్గాని భర్త అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు పేరారు. అనేక విషయాల మీద, లిక్కర్ మీద, శాండ్ మీద, బ్లేడ్ బ్యాచ్ మీద ఇవన్నిట్లో కూడా మేము వివరణ ఇవ్వదలుచుకున్నాం. లిక్కర్ షాపులు 2 ఫోటోలు ప్రదర్శించి మెడికల్ షాప్ పక్కన పెట్టారు అంటున్నారు. ఆ షాపు గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం జరిగింది. పైగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ దుకాణం అక్కడే పెట్టింది. మరి ఆ రోజున భరతరామ్ గారు కళ్ళు మూసుకొని ఉన్నారా, లేదంటే కోడిగుడ్లకు ఏకలు పీకుతున్నారా అని చెప్పి మనం అడగదలుచుకున్నాం. అలాగే సోమనమ్మ టెంపుల్ దగ్గర ఒక షాప్ చూపించారు. అది కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వ దుకాణం కూడా దాంట్లో నడిచింది. మరి ఇవన్నీ కూడా ఆయన చూసి చూడనట్లు రాజమండ్రిలో కలజోడు పెట్టుకుని కారులో పక్కడు మొహం చూడకుండా ప్రయాణించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం మాదిరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరగవు. ఎందుకంటే గతంలో మీరు మద్యం వ్యాపారం చేసినప్పుడు లెక్కాపత్రం లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, అసలు ఏ మందు అమ్ముతున్నారో కూడా తెలియని విధంగా మీరు మద్యం దుకాణాలు రన్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా ఈరోజు షాపులు నిర్వహిస్తున్నారు. ఇంకో మాట చెప్పాడు, షాపుకి 50,000 రూపాయలు చొప్పున అందరూ కూడా
ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు అందరూ ఇమ్మని చెప్పి. మరి మీకు చెప్పిన సన్నాసి ఎవరో ఆ సన్నాసిని కూడా మీ పక్కన పెట్టుకొని ఎవరిని అడిగామో ఇప్పుడు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ వెనకాలే ఉన్నారు మీ పార్ట్నర్స్. ఎందుకంటే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మద్యం దుకాణాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు భరతరామ్కి కూడా ఓటాలు ఉన్నాయి. ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్లో ఫండింగ్ కానీ లేదంటే ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఈరోజు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో, ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము, ఎంత రకంగా లాభాలు వస్తున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి. నిజంగా ప్రస్తుతం గత విధానాల వల్ల ఇప్పుడు కూడా మద్యం దుకాణాలు ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 20% గెజెట్ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం 10% మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే భర్త గారు బాగుంటుంది. నిజంగా దాంట్లో వస్తే కనుక ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ షాపులు నీకు ఇచ్చేస్తా, నువ్వే తీసుకుంటే దమ్ము ఉందా రా ముందుకి. ఒకటి. 2 శాండ్ అనే విషయం మాట్లాడుతున్నారు. శాండ్లో నీకు గతంలో రోజుకి 24 లక్షలు వచ్చి నీ దగ్గర కౌంటింగ్ మిషన్ కాలిపోయిన చరిత్ర ఉంది కాబట్టి పక్క వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారని నువ్వు అనుకున్నావు. ఈ రోజుకి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ ర్యాంపుల సంగతి వదిలేసి నీకు అక్కడ చీకటి వ్యక్తులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మాట్లాడకుండా అసలు ఏ వ్యాపారం జరిగిన కోట్లింగాల కోసం మాట్లాడుతున్నావు నువ్వు. ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అన్నావు. నిజమే, మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే, ఎవ్రీ వాటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి వాటరు తప్పనిసరిగా ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ఓటేశారు. ఆయనకు ఓటేశారు కాబట్టి 72,000 మెజార్టీ వచ్చింది. ఇంకా 2 ఈవీఎం మిషన్లు మొరాయించినాయి, అవి కూడా తెస్తే ఆయన మెజార్టీ 75,000 పైచీలు పొద్దును. నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అంటున్నావు. అసలు ఆయనకు వచ్చిన మెజార్టీ అనే ఓట్లు నీకు రాలేదు. ముందు ఆ విషయాన్ని గమనించు. నీకు గతంలో కూడా చెప్పాం, నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు. గతంలో వైసీపీ వేవ్లో కూడా నీకు రాజమండ్రిలో 30,000 మైనస్ ఉంది. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటో నువ్వేంటో చూసుకో ఒకసారి. నువ్వు రాజకీయంగా ఉదండరు అంటున్నావు, ఎంపీలతో ఎక్కడ చర్చించారంటున్నావు పార్లమెంట్లో. అసలు ఇక్కడ నేను రాజమండ్రి నగరంలో నీ కార్యకర్తలను నాయకుడిగా స్వీకరించారా? ముందు నువ్వు రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ నుంచి నగర అధ్యక్షుడు పడిపోయావంటే నీ స్థాయి ఏ రకంగా పడిపోయిందో నువ్వు చూసుకో ముందు. అలాగే ఈరోజు వైసీపీ పార్టీ సంగతి చూస్తే అది పెద్ద డ్రామా కమిటీ పార్టీలో ఉంది. ఎందుకంటే మొన్న ఒక ప్రతినిధిని అధికార ప్రతినిధి నియమించారు రాష్ట్రానికి, బుల్లితెర నటి శ్యామల. అలాగే మన ఏక కథా చిత్ర నాయకుడు మార్గాని భరతరామ్ ఒక అధికార ప్రతినిధి. నిన్న రీసెంట్గా నీలి కథా చిత్రాల కథానాయకుడు గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధిని నియమించారు. అంటే రేపు పొద్దున్న మీరు ఏదైనా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారా? మాకు కూడా తెలిసిన సమాచారం ఏంటంటే ఫిలిం నగర్లో 2 సినిమాలు నమోదు చేశారట. తండ్రికి పెండం తల్లికి గండం అని ఒక సినిమా, బాబాయ్కి గొడ్డలపోటు చెల్లికి వెన్నుపోటు, ఈ 2 సినిమాలు కూడా త్వరలో తీయబోతారని తెలుస్తుంది. దాంట్లో అందరూ కూడా నటినట్లు అని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అలాగే మీరు ఇంకా బ్లేడ్ బ్యాచ్ కోసం మాట్లాడుతున్నారు. అసలు బ్లేడ్ బ్యాచ్కి ఈ రాజమండ్రిలో పునాదేసిందే మార్గాని భరతరామ్. ఈరోజు రీసెంట్గా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వారం రోజుల క్రితం దొంగ రోడ్ల ముఠ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై దాడి చేసి తప్పించుకున్నారు. వాళ్ళందరూ కూడా పట్టిస్తే వాళ్ళు ఎవరంటే అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. అంటే ఏ మూల ఎక్కడ ఎవరిని పట్టుకున్నా బ్లేడ్ బ్యాచ్ కానీ గంజా బ్యాచ్ కానీ రౌడీ షీటర్ కానీ అన్నీ కూడా మార్గాని భరతరామ్ గారి మూలాలే కనపడుతున్నాయి. ఈరోజు మేము అనేక స్టేషన్లో ఆదిరెడ్డి హౌస్ గారు వచ్చిన తర్వాత మీ భద్రత మా బాధ్యత అని చెప్పి 14 మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది సుమారు 20,000 మంది జనాలతో. దాంట్లో వచ్చిన అనేక సమస్యలు దృష్టిలో తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా 1 టౌన్లో 2 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. 14 మంది మీద గంజా కేసులు కట్టడం జరిగింది. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీటు 13 గంజా కేసులు కట్టడం జరిగింది. ప్రకాష్ నగర్ పరిధిలో 20 గంజా కేసులు జరగడం జరిగింది. అలాగే ప్రజా దర్బార్ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన నిత్యం జనాల్లో ఉంటూ, ఏదైనా చాలామంది చూసాం ఎమ్మెల్యే అవగానే రిలాక్స్ అయ్యి చూద్దాం ఎలక్షన్ వచ్చి అనుకుంటారు, కానీ ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు పాటుపడుతున్నారో ఆయనతో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గౌతమి సూపర్ బజార్ కోసం మాట్లాడారు. ఈ విషయం మేము అందరికి కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే నాకు కానీ నా మిత్రులకు దీపు గారికి కానీ మరొక వ్యక్తికి కానీ రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. చేసి ఈ గౌతమి సూపర్ బజార్ వ్యాపారంలో గతంలో మేము భర్త గారికి చాలా ముట్ట చెప్పు, ఆయన మమ్మల్ని మోసం చేయడం జరిగింది, ఈ విషయం మీద ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పండి, ఆయన అలా పెట్టకుండా ఉంటే 40 లక్షల రూపాయలు ఆయన తీసుకొచ్చి ఇస్తామని చెప్పి 2 రోజులు మా చుట్టూ తిరగడం జరిగింది. బాబా ఆయన ఒప్పుకోరు, ఏంటంటే మేము వెళ్ళామంటే మమ్మల్ని కూడా గేటు పెట్టి గెంటేస్తారని చెప్తే ఒకసారి చెప్పి చూడండి అంటే, సరే ఈ విషయం ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా, అసలు ఏమంటారని చెప్పి మేము ఆయన చెప్పడం జరిగింది.
చెప్పిన వ్యక్తిని చెప్పు తీసి కొడతానని చెప్పు, ఆడెవడైతే వస్తాడో గుమ్మం బట్టి కాళ్ళు కొడతానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అంటే 40 లక్షల రూపాయలు ఇప్పుడు ఆయనకి ముట్ట చెప్పడానికి ప్రయత్నించారంటే గతంలో భర్త గారు ఎంత తీసుకున్నారు ఆ వ్యవహారంలో. అవసరమైతే ఆ వ్యక్తి కూడా మాకు ఇస్తాన్న వ్యక్తి కూడా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఎక్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ప్రజెంట్ లేడైనా ఒక పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. ఆ వ్యక్తి అందరి దగ్గర కూడా తిరిగి ఎమ్మెల్యే గారితో చెప్పండి, ఒప్పించండి అని చెప్పి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అవినీతి సామ్రాట్ కాదు, ఆయనలాగా అభివృద్ధి సామ్రాట్. ఆయన ఈరోజు నగరంలో 3 విషయాల మీద అభివృద్ధి, ఆహ్లాదం, ఆరోగ్యం, జనాలకు ఉండాలనే విధంగా అందరి మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు గమనించుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నీకు ఫీడ్బ్యాక్ జరిగింది. కార్యక్రమం చేస్తున్నా ఈరోజు పంపించబోతే నీ షాపింగ్ మాల్ ఆపేస్తానని. ఏమన్నా స్లాబ్లు వేసుకుంటే చాలు, ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం డీవియేషన్ ఉంటే వాళ్ళు వచ్చేవారు, కానీ ఇతని దగ్గర చెంచగాళ్ళు వచ్చేవారు. ఇతను రాజకీయ గురువు ఎవరంటే ఒక ఎలుగుబంటి ఉంటుంది వెనకాల, వాడి రాజకీయ గురువు. అంటే నీ స్థాయి అది, నీ స్థాయి తెలియజేయడానికే నేను నా మీద పోటీ చేయమంటున్నాను. నువ్వు ఏమనుకున్నా పర్లా, నేను చోటబాట నాయకులు ఏమనుకున్నా పర్లా. ఎందుకంటే నీ ఇంటి పక్కనే నేను 30 సంవత్సరాలు కలిసి ఉన్నాం. నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. నువ్వు చేసిన పనికి ఆదేటి కుటుంబం అయితే ఊరుకుంటుంది. అయితే వేరే వాళ్ళు అయితే ఈ పాటికి నేను ఎక్కడో రాజమండ్రి నుంచి బయటికి పంపించేవారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టే నిన్ను ఇప్పుడు దాకా ఊరుకుని చేస్తున్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి అంతా ఇది ఉంది కాబట్టి నువ్వు చేసిన పొరపాట్లన్నీ క్షమించి ఇంకా నువ్వు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావు మానుకో. గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో అవినీతి జరిగితే నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డర్ చిన్న, గేడి అన్నపూర్ణరాజు అన్నారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో 5 కోట్లు అవినీతి జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం రాజమండ్రి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రోడ్లు, పార్కులతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేసి రాజమండ్రిని సుందర నగరంగా చేశారని అన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అవినీతిపరుడు అయితే నిరూపించాలని సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆపివేసి రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారని అన్నారు. మద్యం ధరలు తగ్గించామని టీడీపీ నాయకులు అంటున్నారని, అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని వాటిని తగ్గించాలని సూచించారు. టీడీపీ నాయకులు మాజీ ఎంపీని గాలి ఎంపీ అని విమర్శిస్తున్నారని, మేము కూడా ధూళి ఎమ్మెల్యే అని విమర్శించగలమని అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయమని గుర్తు చేశారు. దళిత యువకుడు పులిసాగర్ మాట్లాడుతూ, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ తనను అర్ధనగ్నంగా కూర్చోబెట్టడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. సంఘటన జరిగిన రోజు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘారా చంటి, నందం స్వామి, మునీశ్వర్, కొమ్మోజు దుర్గారావు, గౌరీ శంకర్, బోరా కనకలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇసుక గురించి ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మరి అప్పచెప్ప బ్యాచ్ వచ్చి మరి యొక్క అప్పచెప్ప బ్యాచ్కి ఒకటి అడుగుతున్నాం మేము. ఇసుక గురించి అవినీతిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ మీరు ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రకారంగా ఎందుకు మీరు బయటపెట్టలేదు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అఖిల పక్షాలు ఉన్నాయి, అఖిల పక్షాలకి మీరు కంప్లీట్ చేసి దాన్ని నిర్ధారించాలి కదా తప్పు ఎవరిదనేదో. మరి అనకుండా మీరు అవినీతిగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు ఇసుకలో చూస్తున్నాం మనంతా కూడా. ఎందుకంటే ఇసుక ఈరోజు మీరు ఎంత కొంటున్నారు, మీరు ఎంత అమ్ముతున్నారు, అలాగే ఇసుక రేవులో ఎంత తీసుకుంటున్నారు, ప్రజలకు ఎంతకి ఇస్తున్నారు మీరు, అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు, అది తప్పది. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు అందరూ కూడా. ఈరోజు మీ ఇసుక గురించి బిల్డర్లు కానీ, అలాగే ఒక కార్మికులు కానీ, అలాగే ఒక సామాన్యుడు కూడా మరి ఈరోజు ఎవరు కూడా హ్యాపీగా లేడు. ఎందుకంటే
ఇసుక రేటు సుమారుగా 10,000 పైన ఉంది లారీ వచ్చి. మరి ఇసుక అంతా కూడా నాయకులే తీసుకొని మరి దాని బంగారం కింద మరి ప్రజలకు అమ్ముతున్నారు మీరు. అలాగే మరి ఇదే ఇసుక గురించి మేము ఒకటి అడుగుతున్నాము. మరి ఆ రోజు మన ఈనాడు పేపర్ వారు కానీ అలాగే ఆంధ్రజ్యోతి వారు కానీ మీకు పెద్ద పెద్ద హెడ్డలతో రాశారు మీకు. మరి దానికి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదని మేము అడుగుతున్నాం. మరి ఆ రోజు ఇసుక మాఫీ మద్యం మాఫీ అని పెట్టి మరి ఆ రోజు రాసిన దానికి మరి ఈనాడు వారు ఆంధ్రజ్యోతి వారు కూడా మరి రాసినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? అది మీరు ఖండించాలి కదా. అది అంటే ఆ 100కు 100% కూడా తప్పు మీద ఉంది కాబట్టి మీరు ఖండించలేకపోయారు. అది వాస్తవం కాబట్టి దయించి ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని, మేము ఏమైనా సరే మీరు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ అని ఏదో మాట్లాడారు, అది ఎంతవరకు కరెక్టు? ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మరి ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే మా ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా ఈవీఎంలు తేడా ఉన్నాయని చెప్పారు ఆ రోజు. మరి ఆ రోజు ఈవీఎంలు తేడా ఉన్నప్పుడు మీరు ఆలకించలేదు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలు తేడా అంటున్నారు. మరి దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. 2వ తారీఖున నా విషయంలో ప్రకాశం పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం అంతా సోషల్ మీడియాలో అట్లు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు జరిగిన దానికి నేను అందరికీ చెప్పుకోవడం జరిగింది. చెప్పడం వల్ల అన్నీ బయటకు వెళ్ళడం కూడా జరిగింది. సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా అందరికీ బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఆ విషయం మీద స్పందించి మా ఎంపీ గారు అవని, రాజమండ్రి ఎంపీ మాజీ ఎంపీ గారు అవని, మా దళిత సంఘాలని స్పందించి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మన రాజమండ్రి ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా విషయంలో చేసిన అన్యాయానికి కనీసం వాళ్ళ తరపున మనుషులు కానీ వాళ్ళ తరపులు కానీ పంపించి కనీసం ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం పోలీస్ స్టేషన్లో విచారణ కానీ లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం కానీ నాకు పరామర్శించడం కానీ జరగలేదు. మీ వల్ల తప్పు జరగకుండా ఉంటే నన్ను ఎందుకు అడగలేదు? నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేదు? నా విషయంలో ఎందుకు మీరు పరామర్శించలేదు? ఈ విషయాలు చేసి దళితులతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు. నా మీద బురద జల్లే కార్యక్రమం, నేను చదువుకుని కూడా ఇలాగా సైకోన టైప్లో ఉన్నానని చెప్పేసి మీరు నా మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఆ బురద జల్లే కార్యక్రమం చేసి బదులు అదేదో నా మీద ఏంటి అసలు ఎందుకు జరిగింది, ఆ పోలీస్ స్టేషన్ ఏం జరిగింది అనేది మీరు విచారణ జరగాలి కదా. మీరు కుదిరితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయించాలి కదా. మీ మనిషి ఫ్యాషన్ బుక్ సురేష్ కరెక్ట్గా సుమారు మధ్యాహ్నం 12వ టైంకి స్టేషన్కి వచ్చి నన్ను చూసుకుని వెళ్ళాడు. మరి అవన్నీ మీరు వీడియోలు బయటికి తీయించి సీసీటీవీ ఫుటేజ్ ఇది మీరు తప్పు లేదో నిరూపించుకోవాలి కదా. మీరు తప్పు లేకపోతే నా విషయంలో తప్పు జరగకపోయి ఉంటే మీరు తప్పు లేదో నిరూపించుకోవచ్చు కదా. కనీసం నా విషయంలో మీరు ఎటువంటి స్పందన ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి మీరు సీఏ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆయన నా బట్టలు ఇప్పించారు. అయినా నేను విన్నాను, ఫోన్లో విన్నాను. మీరు కనీసం ఆ విషయం మీద ఇప్పుడు కూడా స్పందించకుండా మరి ఈ రాజమండ్రిలో దళితుల పట్ల మీరు చూపించేది ఇదేనా? మేము ఎంత ఓట్లేస్తే మీరు గెలలేదా? మీరు దళితులకు ఇదేనా ఇచ్చేది? మీరు దళితుల ఆత్మగౌరవాన్ని మీరు ఇలాగే దెబ్బతీస్తారా? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సిపిఐ సమావేశము జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శతవసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి, అలాగే నివాస స్థలాలు, బ్యాంకులు జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విరోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందని, సువర్ణ అక్షరాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని, సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని మధు అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అర్హులైన పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన
7వ నెల జరుగుతా ఉన్నా ఇచ్చిన హామీపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వలన సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా 4 లక్షల రూపాయలు పెరిగిన ధరల రీత్యా సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుబడికి ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల్లో పేదల చేత అర్జీలు పెట్టించి ఉన్నాము. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్ధిదారులందరినీ సమకూర్చి భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమిత్ షా ఆదేశంతో ఆదానీతో విద్యుత్ ఒప్పందం చేయడం వలన ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు 11 సార్లు పెంచారు. అప్పుడు సిపిఐ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ పాల్గొని మేము గెలిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ కరెంటు బిల్లులు ఎవరూ చెల్లించవద్దని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూఅప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, రకరకాల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ఆదాని విద్యుత్ ఒప్పందాల్లో 4 రాష్ట్రాలకు 2100 కోట్లు లంచాలు ఇచ్చారని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఉండగా ప్రపంచవ్యాప్తంగా భ్రష్టుపడినటువంటి ఆదాని కేసుల గురించి నోరు మెదపకపోవడం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు, అమిత్ షా, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నారని అన్నారు. మీరు ప్రజల కోసం ఉన్నారా, గుత్తైదారుల కోసం ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తక్షణమే ఆదాని వైఖరి పైన నీ వైఖరి స్పష్టం చేయాలని అన్నారు. విద్యుత్ ఛార్జీల్ని వెంటనే ఉపసంహరించాలని, లేకపోతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం ఎలాగైతే చేశామో అలాంటి ఉద్యమాన్ని తిరిగి చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ కుట్రపూరితంగా ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలని, అధ్యక్ష ఎన్నికల తరహా ఎన్నికలు జరగాలని పైశాచికంగా జమిలీ ఎన్నికలు తెరపైకి తీసుకురావడం విడ్డూరంగా ఉంది. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి కాదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మోడీకి వత్తాసు పలకాల్సి వస్తుంది. మీకు పౌరుషం ఉంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు మోడీ వైఖరిని ఖండిస్తారా లేదా మోడీకి తొత్తులుగా మారతారా తేల్చుకోండి అని అన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా జమిలీ ఎన్నికలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, ఎస్ నవరోజీ, రమణమ్మ, కె శ్రీనివాస్, సిహెచ్ సునీల్, టి నాగేశ్వరరావు, పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలుగా అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలో కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కావున రాజమండ్రి అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు, సిపిఐ సీనియర్ నాయకులు చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు పుట్టిన గడ్డ. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏర్పడిన జట్ల సంఘం ఈరోజు కీలక క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాజమండ్రి ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సాధారణంగా వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని సేవకు వినియోగించడం జరుగుతోందని, అయితే సేవ కోసమే వ్యాపారం దిశగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం, ఐకాన్స్ రోటరియన్స్ ఆధ్వర్యాన
ఈ నెల 22న సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ పేరిట వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు రాజమండ్రి ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తీగల రాజా తెలిపారు. స్థానిక సోమాలమ్మ పొంత రోడ్డులోని సామ్రాజ్య ది సిల్వర్ కింగ్డమ్ షోరూంలో శుక్రవారం ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్, సంస్థ ఎండి ఇమ్మన్ని వెంకట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గ్రంథి రాజా, వెంకట రామారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో రోటరీ ఆధ్వర్యాన మహేష్ జాజు 5 ఏళ్ల క్రితం సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారని, రాజమండ్రిలో కూడా ఏర్పాటు చేయాలని భావించి సంప్రదించడంతో ఫ్రాంచైజీ ఇచ్చారని తీగల రాజా చెప్పారు. ధర్మబద్ధంగా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన కొత్త డిజైన్లతో సరసమైన ధరలకు వెండి వస్తువులు, గోల్డ్ ప్లేటెడ్ వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ అందిస్తామని ఆయన వివరించారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11:07 రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రారంభిస్తారని తీగల రాజా చెప్పారు. 1905లో పాల్ హారిస్ అనే న్యాయవాది చికాగోలో ప్రారంభించిన రోటరీ సంస్థ దేశాల్లో విస్తరించిందని, 1953లో అప్పటి జిల్లా జడ్జ్ డాక్టర్ రంగరాజన్ సారథ్యంలో రాజమండ్రి రోటరీ క్లబ్ ప్రారంభమైందని, 1998-99లో రోటరీ సభ్యునిగా చేరిన తాను పట్టపగలు వెంకట్రావు సారథ్యంలో ఎన్నో పదవులు నిర్వహించి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకున్నానని వివరించారు. తరువాత రోటరీ రివర్ సిటీలో చేరానని, 2022లో యువతను సేవాభావం గల వ్యాపారవేత్తలతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రారంభించామని ఆయన తెలిపారు. విద్య, వైద్య, పర్యావరణ తదితర సేవా కార్యక్రమాల్లో ఐకాన్స్ చురుగ్గా పాల్గొనేలా చేయడంతో పాటు 70-80 సంవత్సరాల వృక్షాలు నేలకూలితే మళ్లీ బ్రతికించే కార్యక్రమాన్ని అధునాతన టెక్నాలజీతో ప్రారంభించి ఇప్పటికే 19 వృక్షాలను సురక్షిత ప్రాంతాల్లో నాటి రక్షించామని ఆయన తెలిపారు. దాదాపు 100 మంది సభ్యులతో ఉన్న రోటరీ ఐకాన్స్ చేపట్టే కార్యక్రమాలు ఇంకా విరివిగా కొనసాగాలన్న సంకల్పంతో సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ఫ్రాంచైజీ ప్రారంభించాలని నిర్ణయించిన వెంటనే సభ్యులు ఆనందంగా ముందుకు వచ్చారని, బయట నుంచి కొంటామని రావడంతో వారిని సభ్యులు చేర్చుకొని రాజమండ్రి ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్గా ఏర్పడి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామని తీగల రాజా తెలిపారు. 92.5 హాల్మార్క్ వెండి వస్తువులు, గోల్డ్ ప్లేటెడ్ వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ వంటివి అందిస్తామని తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు వినియోగదారులకు అందించడం, వచ్చే లాభంతో కొంత మొత్తాన్ని రోటరీ ఐకాన్ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆయన చెప్పారు. నమ్మకానికి ప్రతీకగా సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఇమ్మన్ని వెంకట్ మాట్లాడుతూ, ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా ఉండడం వలన వెండి వస్తువులకు గిరాకీ పెరిగిందని గుర్తు చేశారు. అందుకే నాణ్యమైన వెండి వస్తువులను, గోల్డ్ ప్లేటెడ్ వస్తువులను అందించాలనే సంకల్పంతో, సేవాభావంతో సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ నెలకొల్పినట్లు ఆయన తెలిపారు. ప్రారంభ ఆఫర్గా 3 రోజుల పాటు గోల్డ్ ప్లేటెడ్ వస్తువులైన 50% తగ్గింపు ఉంటుందని, 92.5 హాల్మార్క్ వెండి వస్తువులపై గ్రాముకి ₹5 తగ్గిస్తామని, వెండి పట్టీలపై తరుగు మజూరీ ఉండదని తెలిపారు. 3 రోజుల పాటు అమ్మకాలపై లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామని తెలిపారు. అలాగే ప్రతి ₹10,000 కొనుగోలుకు ఒక కూపన్ ఇచ్చి జనవరి 20న డ్రా తీసి మొదటి బహుమతిగా వడ్డానం, రెండవ బహుమతిగా నెక్లెస్, మూడవ బహుమతిగా చెవిదిద్దులు ఇస్తామని తెలిపారు. 21వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో మిస్ రాజమండ్రి, మిసెస్ రాజమండ్రి పోటీలు నిర్వహిస్తున్నట్లు తీగల రాజా చెప్పారు. అత్యంత వేడుకగా జరిగే ఈ గ్రాండ్ ఫినాలేలో ఎంపికైన మిస్ రాజమండ్రి, మిసెస్ రాజమండ్రిలను సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్కి ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా పెడతామని, తద్వారా లోకల్ టాలెంట్ను వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే పేద వర్గాలకు చెందిన యువతకు సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్లో ఉద్యోగాలు ఇచ్చామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ ప్రజానాయకానికి అందిస్తూ ముందుకు పరుగులు తీస్తుంది. అందులో భాగంగా ఈ సమాజానికి ఇంకా ఏం సేవలు అందించాలి, వినూత్నంగా సేవ చేసే అవకాశాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి
అనే అన్వేషణలో మరొక ఆలోచనే వెండి వైభవం. ఈరోజు మార్కెట్లో వెండిని కొనాలి అని అంటే ఎన్నో కళ్ళు పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి నుంచి చిన్నపిల్లోడి నుంచి పండు ముసల గారికా కూడా ఎవరెళ్ళినా ఒకే పద్ధతిలో స్వచ్ఛత, నాణ్యత, నమ్మకం అనే వెండి వస్తువుని వినియోగదారుడికి అందించాలనేది కూడా ఒక సేవగా భావించి రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులతో పాటు మరియు కొంతమందిని నూతన వ్యక్తుల్ని తీసుకుని వారిని కూడా రోటరీ సభ్యులుగా మార్చి మెంబర్షిప్ తీసుకొని ఏర్పాటు చేసి అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఆర్జేవై ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దీని ద్వారా సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వెండి వ్యాపారాన్ని రాజమహేంద్రవరం పాత సోమాలమ్మ పొంత రోడ్లో గల రోటరీ ఐకాన్స్ రైజ్ అనే బిల్డింగ్ నందు ప్రారంభించడం జరిగింది. ఇందు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో రిటైల్, హోల్సేల్, అలాగే సిల్వర్పై గోల్డ్ పూతగల జ్యువెలరీ ఇస్తూ థర్డ్ ఫ్లోర్ ఐకాన్స్ కన్వెన్షన్ హాల్ అని మినీ కన్వెన్షన్ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు సామ్రాజ్యం అటు రోటరీ ఆఫీసెస్ కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపై రోటరీ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోటరీ ఐకాన్స్ రైజ్ బిల్డింగ్ నుంచి జరుపుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజానీకం అంతా కూడా మేము నూతనంగా ప్రారంభిస్తున్న ఈ వ్యాపారంలో మీ యొక్క సహకారాలు, సహాయాలు అందించాలని, అలాగే ఆదివారం 11 గంటలకి మరి ఈ వ్యాపారాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేయటం జరుగుతుంది. అంతా కూడా వచ్చి షోరూమ్ను సందర్శించి మీకు అవసరమైన వెండి వస్తువుల్ని తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాడు రొటేరియన్ మీ తీగిల్ రాజా. ఈ నెల 21 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్స్ లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఈ నెల 21 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్స్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని భరత్ ప్రకటించారు. మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండో బహుమతిగా 25,000 రూపాయలు, మూడో బహుమతి క్రింద 15,000 రూపాయలు అందజేస్తామని అన్నారు. టోర్నమెంట్కి సంబంధించిన పోస్టర్ ప్రెస్ మీట్లో ఆయన ఆవిష్కరించారు. ఈ టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొనే వీలుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున క్రికెట్ టోర్నమెంట్ని ఒకటి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ అని ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ, టెన్నిస్ బాల్తో ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ కిందన 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద ఒక 25,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద ఒక 15,000 రూపాయలు. ఇది ఒక భారీగా నాకు తెలిసి ఒక 80 నుంచి 100 టీములు వస్తాయని మేము అనుకుంటున్నాము. ప్రతి వార్డు నుంచి కూడా ఇవాళ నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా పార్టిసిపేషన్ తీసుకొని మన వార్డులో కనీసం 2 టీంలైనా వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని, ఈ క్రికెట్ లీగ్లో మొత్తం యూత్ని అందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ మరి జగనన్న బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారులు, రైల్వే, విమానాశ్రయ, భూ సంబంధ అంశాలపై సమీక్ష. జీలుగుమిల్లి, పట్టిసీమ, ఎన్హెచ్ భూసేకరణపై సమగ్ర వివరాలు అందజేయాలి. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి జాతీయ రహదారి మార్గంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. కలెక్టర్ పి ప్రశాంతి.
నగరంలోని రోడ్లు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 41.78 లక్షలతో 37, 42, 43 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భరత్, నువ్వు అవినీతి చక్రవర్తివి. బీసీలను గౌరవించి పదవులు ఇచ్చింది టీడీపీయే. వైసీపీ పాలనలో బీసీలకు కుర్చీలు, నిధులు లేని కార్పొరేషన్లు. రౌతును కోఆర్డినేటర్గా తప్పించిన భరత్. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివృద్ధి సామ్రాట్. మీడియాతో టీడీపీ నాయకులు మధ్య రాంబాబు, నక్కాదేవి ప్రసాద్, ఇన్నమూరి దీపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.